జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మన వంటిల్లే ఔషధశాల అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్పైసెస్ అన్నీ కూడా మనకి ఆరోగ్య లాభాలు చేకూర్చేవే. సో దానిలో ముఖ్యంగా ఏంటంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క చాలా మంచి సుగంధ ద్రవ్యంగా చెప్తూ ఉంటారు. మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. అయితే ఈ హెల్త్ బెనిఫిట్స్ కారణంగా దీన్ని విరివిగా వాడుతున్నా అప్పుడప్పుడు ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఒరిజినల్ దాల్చిన చెక్కని మనం ఎలా గుర్తించాలి, సో ఎలా వాడుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి. మ్యామ్, జనరల్గానే వంటిల్లే ఔషధశాల ఇలా చెప్తూ ఉంటారు. సో ఇంగ్రీడియంట్స్ వాడండి మీకు హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి అంటే అది ఖచ్చితంగా మనకి మంచి చేసేవే. దానిలో భాగంగానే దాల్చిన చెక్క. అయితే దాల్చిన చెక్క మంచిదే కానీ కొందరికి ఎలర్జీ వస్తూ ఉంటుంది. అసలు కొందరు ఇది దాల్చిన చెక్క కాదు అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ దాల్చిన చెక్కని అసలు మనం ఎలా గుర్తించాలి? ఏది మంచిది, ఏది ఏది ఫేక్, ఏది మంచిది ఎలా గుర్తిస్తాం? ఓకే అండి. సో దాల్చిని చెక్క మీరు అన్నట్లు దివ్య ఔషధం. దానికి ఎన్నో లాభాలు ఉన్నాయి, అవి మనం మాట్లాడుకుందాము. కాకపోతే ఆ లాభాలు మనం 100% పొందాలి అని అంటే మనము కరెక్ట్ అయిన ఒరిజినల్ ప్యూర్ దాల్చిని చెక్క యూజ్ చేస్తేనే దాన్ని లాభాలు అనేది పొందగలుగుతాము. అయితే మనం మార్కెట్లో చూస్తే దాల్చిని చెక్క కొన్ని మనకి ఇట్లా సిన్నమన్ రోల్స్ అని ఇలా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఇట్లా చుట్టల్లాగా ఉంటాయి, అవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇట్లా జస్ట్ చెట్టు పైన వచ్చే బెరళ్ళలాగా అలా కూడా పెట్టి ఉంటాయి, అవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చిన్న చిన్న ముక్కల్లాగా వస్తూ ఉంటాయి. సో ఇలా అనేక రకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా దాల్చిని చెక్క పొడి కూడా అమ్ముతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ అసలు ఒరిజినల్ ఏది, ఏది ప్యూర్ అన్నది మనం కొన్ని టెస్టులు అంటే కొన్ని చూడగానే మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దాల్చిని చెక్క ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ స్మెల్ ఉండదు. దానికి ఒక డిఫరెంట్, దాల్చిని అంటేనే మనము ఎంత మసాలాలు ఏవి వేసినా దాల్చిని చెక్క పొడి దాల్చిని ఫ్లేవర్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైనా కానివ్వండి ఒరిజినల్ దాల్చినికి స్ట్రాంగ్ స్మెల్ ఉండదు, కొంచెం మైల్డ్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది స్మెల్, దాల్చిని స్మెల్. సో ఏదైనా కానీ బాగా చాలా స్ట్రాంగ్గా వస్తుందంటే అది ఒరిజినల్ కాదు, మనకు ఆ స్వీట్నెస్ ఆ స్మెల్లో అనేది తెలుస్తుంది. సో అది ఫస్ట్ ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ ఏంటంటే దాల్చిని ఇప్పుడు మనం ఇవి చూస్తున్నాం చుట్టల్లాగా ఉంటాయి. అయితే చుట్టల్లా ఉన్నా కానివ్వండి దాల్చిని ఒరిజినల్ చాలా డార్క్ కలర్ ఉండదు, కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది అనమాట. అది ఉంటుంది. తర్వాత లేయర్స్ లేయర్స్ కింద ఉంటుంది, చుట్టులు చుట్టి ఉన్నా కానివ్వండి ఒకటే స్ట్రాంగ్ చుట్ట కాదు, అందులోపల మనకి పొరలుగా ఉంటుంది, చెక్కలాగా ఉండదు. చెక్కలాగా ఉండదు, అది ఒరిజినల్ అన్నమాట. తర్వాత ఇలా ఇప్పుడు ఈ దాల్చిని చూస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ మనం తీసుకున్నాము. ఒరిజినల్ దాల్చిని ఎప్పుడైనా కానివ్వండి ఇలా సన్న పొరల్లో ఉంటుంది, తర్వాత ఈజీగా తునిగేటట్లు ఉంటుంది. ఇది ఒరిజినల్. దీని స్మెల్ కూడా చూస్తే గనక లైట్ స్వీట్ స్మెల్, ఆ దాల్చిని స్మెల్ తెలుస్తుంది. సో ఈ రకంగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా దాల్చిని పొడి మనం ఇది పొడి చేసినా, ఒకవేళ మనం మార్కెట్లో నుంచి పొడి తెచ్చుకున్నా అది ఒరిజినల్, అది డస్ట్ కలిపి లేదు, ఇలా మీరు అన్నట్లు ఎలర్జీస్కి దారి తీస్తుంది ఒరిజినల్ లేకుండా అన్నది ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని కొంచెం పొడి వేస్తే గనక పొడి మనకి కిందకి సింక్ అయితే నీళ్ళల్లో అది ఒరిజినల్ పొడి. అలా కాకుండా పైన తేలుతుంది అనుకోండి అది కల్తీ పొడి. దాల్చిన చెక్క ఒరిజినల్ పొడి అయితే నీళ్ళలో మునిగిపోతుంది, సెటిల్ అవుతుంది, మునిగిపోతుంది. సో అలా మనము ఇలా చిన్న చిన్న టెస్ట్ తో ఇది ఒరిజినలా కాదా అన్నది మనం తెలుసుకోగలుగుతాం. ఒరిజినల్ దాల్చిన చెక్క దీన్ని ఎలా వాడుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి? దాల్చిని చెక్క అనేది అది మెడిసిన్ లాగానే మనము అసలు ప్రతి దాంట్లో మనం దాల్చిని వేసుకోవచ్చు. రోజు వండే కూరల్లో ఎలాగో కొంచెం ఫ్లేవర్ కోసము, కొంచెం మంచి అరోమా కోసము ఎలా అయినా మనము అన్ని తాలింపు గింజలు వేస్తాము, దాంతోపాటు కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా వేసామనుకోండి, ఒక 1/2 టీ స్పూను, ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ ప్రతి కర్రీలో కూడా దాల్చిని పొడి మనం యాడ్ చేసుకోవచ్చు. దాంతో మంచి అరోమా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది, తర్వాత డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎవరైతే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి దాల్చిని
పొడి దాల్చిని చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాన్ని మనము రాత్రిపూటే ఒక గ్లాస్ నీళ్ళల్లో దాల్చిని చిన్న 1 ఇంచ్ అంత ముక్క నానపెట్టేస్తే పొద్దున అయ్యేటప్పటికి అది బాగా నానుతుంది. అందులో కావాలంటే మనము డయాబెటిక్స్ కూడా అనుకోండి కొంచెం మెంతులు వేసుకోవచ్చు, లేకపోతే అందులో కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అనుకోండి కొంచెం జీలకర్ర, కొంచెం సోంఫ్ ఇలా నానపెట్టుకొని రాత్రిపూటే పొద్దున దాన్ని బాయిల్ చేసుకొని తాగితే ఫ్యాట్ మెటబాలిజం ని బాగా కిక్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దాల్చినికి దాని అలా ఉపయోగం వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి మంచి ఉపయోగం. ఇస్తారా మ్యామ్ న్యాచురోపతి వైద్యంలో దీన్ని? ఖచ్చితంగా అండి. సో ఫస్ట్ నిమ్మకాయ తేనె అని అడ్వైస్ చేస్తాము. నిమ్మకాయ తేనె నీళ్లు తీసుకునే వాళ్ళకి కూడా అందులో 1 పావు టీ స్పూన్ దాల్చిని పొడి వేసుకొని తీసుకోమని కూడా అడ్వైస్ చేస్తాం అనమాట. సో మ్యామ్ ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని స్వీట్నర్ గా తీసుకోవచ్చా? స్వీట్నర్ అంటే మనకు అంత స్వీట్నెస్ ఉండదు, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్స్ మామూలుగా తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కూడా దాల్చిని తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఉన్నాయి దాల్చినిలో. కాబట్టి ఏమవుతుంది, ఎవరికైతే లోపల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుందో, సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది అని అంటే డిఫరెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. డయాబెటిక్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం దాల్చిని పొడి తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లైక్ సి రియాక్టివ్ ప్రోటీన్, ఈవెన్ రెగ్యులర్ గా దాల్చిని 1 నెల రోజులు తీసుకున్న తర్వాత ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్ టెస్ట్ చేస్తే కూడా చాలా బాగా రిజల్ట్ అవి తగ్గడంతో అనేది మనకి తెలుస్తుంది. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. సో జనరల్ గానే ఇప్పుడు అంటే మసాలాల్లో మసాలా పొడి కొట్టాలనుకోండి, ఈ దాల్చిన చెక్క మనం వాడతాము, అట్లా తీసుకున్నా గానీ మనకు బెనిఫిట్ ఉంటుందా? ఖచ్చితంగా. సో మసాలా కాంబినేషన్ లో ఇప్పుడు దాల్చిని, ధనియాలు, కొంచెము మిరియాలు, జీలకర్ర, వీటన్నిటిని మామూలుగా మనము మసాలా గరం మసాలా పొడిలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మనం ఈ దాల్చిని తీసుకుంటాం. దాల్చిని లేనిదే అసలు బిర్యానీ ఉండదు. ఎటువంటి అంటే ఆ ఫ్లేవర్డ్ ఫుడ్స్ అనేది మనము అదే వేస్తాం. దాల్చిని తాలింపులో అయినా వేస్తాము, లేదా గరం మసాలా పొడి కొట్టుకొని పెట్టుకున్నప్పుడు కూడా ఇవి వేసుకుంటాము. సో మెయిన్ డైజెషన్ కి బాగా పనికొస్తుంది. తిన్నా కానివ్వండి మనకి హెవీగా అనిపించదు. దాల్చిని మనం వేసుకొని ఈ మనం చేసుకునే గరం మసాలాలు ఏవైతే యూజ్ చేస్తామో, సో ఫ్లేవర్ కి ఫ్లేవర్, టేస్ట్ కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం, వీటన్నిటికీ కూడా దాల్చిని చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కగా చెప్పారు మ్యామ్. సో అంటే ఎవరికైనా ఒరిజినల్ దాల్చిన చెక్క అయితే ఎవరికైనా పడుతుందా? ఖచ్చితంగానండి. ఒరిజినల్ దాల్చిని అంటే ఇది మనకి మెడిసిన్. అందుకే చూడండి మన ఇండియాలో అంతకు ముందు బ్రిటిషర్స్ అంతా కూడా ఈ స్పైస్ ని ట్రేడ్ చేద్దామనే దీని గురించే వాళ్ళు అక్కడి నుంచి మన దేశానికి వచ్చారు. వచ్చి ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్, మన దేశంలోనే ఇది అరుదుగా లభిస్తుంది. అంటే శ్రీలంకలో సిలోన్ సిన్నమన్ అని ప్రఖ్యాతి చెంది ఉంది, అది కూడా ఉంది. నేపాల్లో కూడా మనకి బాగా లభిస్తాయి. కానీ మన దేశంలో సౌత్ ఇండియాలో పెరిగే దాల్చినికి చాలా విలువ ఉంది బయట దేశాల్లో. కాబట్టి వాళ్ళందరూ మన స్పైసెస్, కేరళలో పెరిగే స్పైసెస్, కూర్గులో, ఈ ప్లేసెస్లో మనకి మంచి ఒరిజినల్ ఈ బ్రీడ్ అన్న స్పైసెస్ అనేది బాగా పెరుగుతాయి. కాబట్టి ఇవి మనకి అదృష్టానికి మన దగ్గరే లభించి ఉన్నాయి. కాకపోతే మనం తీసుకున్నప్పుడు ఇది ఒరిజినల్ అన్నది మనకి మనమే టెస్ట్ చేసుకొని తీసుకొని ఒక మంచి సోర్స్ నుంచే తీసుకుంటే దీని బెనిఫిట్స్ అనేది 100% పొందగలుగుతాం. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే చాలా మంది ఏంటంటే వెయిట్ లాస్ కోసము ప్రత్యేకంగా ఈ దాల్చిని వాటర్, మీరు అన్నట్లుగా దాల్చిని టీ ఇలా తీసుకుంటూ ఉంటారు. అయితే దాల్చిని టీ అంటే సపరేట్ గా ఏమైనా చేసుకుని దాంట్లో హనీ యాడ్ చేసుకుని బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అట్లా ఏమైనా స్పెషల్ ఫార్ములా ఉంటుందా? ఖచ్చితంగానండి. సింపుల్ ఫార్ములా అని అంటే ఇప్పుడు వెయిట్ లాస్ ఆర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి టీ ఒకవేళ మనం తీసుకుంటే కనుక మెయిన్గా మనకి ఏం కావాలి, మనకి ఆ ఫ్యాట్ మెటబాలిజం అనేది కిక్ స్టార్ట్ అవ్వాలి, అది ఇంక్రీజ్ అవ్వాలి. అంటే మజిల్ని టార్గెట్ చేయొద్దు, ఓన్లీ ఫ్యాట్ని, అది కూడా లూజ్ టిష్యూ ఫ్యాట్ ఎక్కడైతే మనకి ఎస్పెషల్లీ కింద లోవర్ అబ్డమెన్, మగవాళ్ళకైనా కానివ్వండి ఆడవాళ్ళకైనా కానివ్వండి ఆ ఏరియాలోనే ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో దాల్చిని ఏం చేస్తుందనంటే ఈ ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ చేసి దాన్ని ట్రైగ్లిసరైడ్స్ ఇంకా లోపల ఉన్న కాంపోనెంట్స్ అంతా కూడా బ్రేక్ చేసి బ్లడ్ స్ట్రీమ్లోకి తీసుకొస్తుంది. కాబట్టి అంత బాగా ఉపయోగపడుతుంది. సో దాల్చిని టీ అని అంటే దాల్చిని పౌడర్ కానివ్వండి, ఇదే చెక్క కొంచెం నీళ్ళల్లో వేసుకొని కొంచెంసేపు నానబెట్టి
బాగా మరగపెట్టి అందులో కావాలంటే తేనె వేసుకోవచ్చు, లేదా సింపుల్ ఇలా కూడా డైరెక్ట్గా తీసుకున్నామనంటే చాలా బాగా మార్నింగ్ తీసుకోవచ్చు ఇది, లేదా ఈవినింగ్ టీకి బదులుగా ఈ దాల్చీని డికాక్షన్ని వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ టీ కింద తీసుకోవచ్చు. మ్యామ్ దీన్ని డెజర్ట్స్ లో స్వీట్స్ లో కూడా ఇట్లా జస్ట్ స్ప్రింకిల్ చేసి తీసుకుంటూ ఉంటారు. అంటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ లేకపోతే అలా వాడతారు. ఖచ్చితంగా మన వంటిల్లే ఔషధశాల, దాంట్లో ఉన్న మసాలా దినుసులన్నీ కూడా మనకి ఆరోగ్య లాభాలు చేకూర్చేవి. ఖచ్చితంగా అసలు ఇవన్నీ మనం వాడుకుంటే మనకి ఎటువంటి ఔషధాలు అవసరం లేదు. ఈవెన్ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న చిత్క రోగాల్లాగా వచ్చినా కానివ్వండి, ఇప్పుడు జలుబులు దగ్గులు అన్నిటికీ కూడా మనము ఈ దాల్చిని పొడితో పాటు మిరియాల పొడి కాంబినేషన్లో యూస్ చేసుకొని మనం యూస్ చేస్తే అసలు ఎటువంటి మెడికేషన్ అవసరం పడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ప్రాచీన గ్రంథాల్లో పూర్వీకులు మన పెద్దవాళ్ళు వీటిని వాడుకోండి అని చెప్తే అవి ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. అంతేకాదు న్యాచురోపతి వైద్యం కూడా. సో మనం న్యాచురల్గా జీవన విధానం ఎలా ఉండాలి, మన ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఎలా చేకూర్చాలి అనే ఫార్ములాతో వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్పారో అలా ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.